సర్వం హి ఏతత్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్ రెండవ మంత్రంలో నడుస్తూ ఉన్నాం. అందుచేత అయం ఆత్మా బ్రహ్మ అనగా ప్రతి ఒక్క ప్రాణి బ్రహ్మము కంటే భిన్నము కాదు, భగవత్ స్వరూపమే. పరులు తిట్టినంత పాపకర్మం బబ్బు ఇడువదన్నటికి విశ్వమందు పరుడు పరుడుగాదు పరమాత్మయవునయా విశ్వదాభిరామ వినురవేమ. అభేద దర్శనం జ్ఞానం. అభేద దర్శనం జ్ఞానం. జ్ఞానం అంటే అభేద దర్శనం, భేదభావం లేకుండా సమస్తము కూడా బ్రహ్మ పదార్థమే అనేటువంటి యొక్క భావన రావలసి ఉంటుంది. సకల జీవుల పట్ల సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతస్థం ఆత్మానం సమస్త జీవులన్నీ కూడా ఆత్మస్వరూపమే అయి ఉన్నాయి. సర్వభూతాని చ ఆత్మని సమస్త జీవులన్నీ కూడా ఆత్మయందే ఉన్నాయి. సంపశ్యన్ ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి. సంపశ్యన్ ఆత్మయాజీ ఆ విధముగా పరమాత్మ యొక్క స్వరూపమే అంతయు అనేటువంటి యొక్క భావనగా దర్శించి ఎవరైతే అలాంటి యొక్క ఆత్మస్వరూపాన్ని యాజీ పూజ చేస్తూ ఉన్నాడో, యజ పూజ దేవాయ ఆత్మ పూజను అనుష్ఠిస్తూ ఉన్నాడో అట్టివాడు స్వరాజ్యం అధిగచ్చతి. స్వరాజ్యమును ఆత్మరాజ్యమును పొందుతూ ఉన్నాడు. ఏ యొక్క మనోరాజ్యంలో తగులుకుని ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఆ మనోరాజ్యములో ఉన్నటువంటి యొక్క తాను ఈ సాంసారిక దుఃఖాల నుంచి బయటపడి శాశ్వత ఆనందాన్ని పొందాలని చెప్పనంటే ముఖ్యంగా జీవితంలో వ్యక్తి ఆత్మ పూజ ఆచరించాల్సి ఉంటుంది. శివ పూజ చేస్తాం, దేవి పూజ చేస్తాం, అయ్యప్ప పూజ చేస్తాం, ఆంజనేయ స్వామి పూజ చేస్తాం. ఉద్దాలకుడు శ్వేతకేతువునకు తత్వమసి అన్న అయం ఆత్మ రెండు ఒకటే. అయం ఆత్మ బ్రహ్మ అన్న తత్వమసి అన్న రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాం. రెండు మహావాక్యాలే. అయం ఆత్మ బ్రహ్మ అన్న తత్వం అసి అన్న రెండు మహావాక్యాలే. మరి ఆ యొక్క తత్వమసి మహావాక్యాన్ని శ్వేతకేతువుకి ఉద్దాలకుడు 9 సార్లు బోధించాడు. 9 సార్లు కూడా ఎట్లా బోధించాడని చెప్పానంటే ఒక్కొక్క ఉదాహరణ చెప్పి ఆ ఉదాహరణ ద్వారా నీవే అదై ఉన్నావయ్యా అన్నాడు. నాయనా కుమారుడే శ్వేతకేతు ఉద్దాలకుడికి నాయన లవణం తేరా అన్నాడు, ఉప్పు తేరా అన్నాడు. ఉప్పు తీసుకొచ్చాడు. ఆ గ్లాసులో నీళ్ళు పోయమన్నాడు, గ్లాసులో నీళ్ళు పోసాడు. ఆ గ్లాసులో ఉప్పు వేయమన్నాడు, ఉప్పు వేసాడు. పొద్దున్నే రా అన్నాడు, పొద్దున్నే వచ్చాడు. నిన్న ఉప్పు వేసావు కదా గ్లాసులో, దాన్ని బయటికి తీరా అన్నాడు. నిన్న గ్లాసులో ఉప్పు వేస్తే ఈ పూట తీరా అని చెప్పి అంటున్నాడు. వాడు చూశాడు, నానా ఏడుంటుంది ఉప్పు, నిన్న వేసిన ఉప్పు ఇప్పుడు దాకా ఉంటుందా కరిగిపోకుండా? అది కరిగిపోయింది అని చెప్పి. మరి కరిగిపోయిందని చెప్పి అంటున్నావుక, కరిగిపోయిన తర్వాత ఉందా లేదా? కరిగిపోయి ఉందగా, లేకుండా పోయిందేం కాదుగా, కరిగిపోయి ఉన్నది. ఆ కరిగి ఉన్నటువంటి యొక్క ఆ ఉప్పు సంబంధ లవణములు అణువులు ఎక్కడుంటాయి? కింద ఉంటాయా, పైన ఉంటాయా, మేలుంటాయా? హే శ్వేతకేతో తత్వమసి అంటాడు. అది చెప్పి ఉదాహరణ. ఏ ప్రకారముగా ఉప్పు లవణములన్నీ కూడా కరిగి నీటిలో అణువణువు వ్యాప్తమై ఉన్నాయో, ఆ నీటి యందు అణువణువు వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఆ అణువులు ఎట్లా వ్యాప్తమై ఉన్నావో అట్లాగే ఈ బ్రహ్మ పదార్థం కూడా విశ్వమంతా ప్రోతమై వ్యాప్తమై ఉన్నది. ఆ వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే తత్, ఆ బ్రహ్మమే త్వం, నీవు అసి అయి ఉన్నావంటాడు. చాందోగ్యంలో ఇంత నేరుగా ఇంత శుద్ధంగా ఉంటుంది బోధ దాంట్లో. హే శ్వేతకేతో తత్ త్వం అసి, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావురా అంటాడు. ఇట్లా చాందోగ్యోపనిషత్తులో 9 సార్లు బోధిస్తాడు ఈ విధంగానే. ఉదాహరణ చెబుతూ హే శ్వేతకేతో తత్వమసి, అదే నీవై ఉన్నావు. మర్రికాయ తెమ్మన్నాడు, మర్రికాయ పట్టుకొచ్చాడు. దాన్ని చీల్చరా అన్నాడు, చీల్చాడు. లోపల ఏమున్నాయి? గింజలు ఉన్నాయి. ఆ గింజ ఒకటి తీసుకో అన్నాడు, దాన్ని చీల్చమన్నాడు, దాన్ని చీల్చాడు. దాంట్లో ఏముందని చెప్పి అడిగాడు, ఏముంటుంది లోపల?
ఆ విధంగా చిన్న చిన్న గింజని దానిని చీల్చమంటే చీల్చాడు, లోపల ఏముందరా అని చెప్పి అడిగితే స్వామి ఏం కనబడుతుంది లోపల? ఆ చిన్న గింజ భూమిలో పెడితే మొక్క చెట్టు మహామానైన తర్వాత దానికి వచ్చే గింజల మళ్ళీ చీల్చి పెట్టగలిగితే పని భూని. బెంగళూరు మొత్తం అవే చెట్లు, భారతదేశం అంతా అవే చెట్లు. మరి అంత మహత్తుగా వ్యాప్తము కాగలిగేటువంటి యొక్క శక్తి ఇప్పుడు ఎక్కడ ఉంది? చిన్న గింజలో బీజ రూపముగా కంటికి తెలియబడకుండా ఉన్నంత సూక్ష్మముగా లోపల ఉన్నది. హే శ్వేతకేతో, ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క ఏ శక్తి రూపముగా దాల్చబోతుందో ఆ దాల్చబోయేటువంటి యొక్క మహత్తర శక్తి అంతా కూడా చిన్న గింజలో అణుమాత్రముగా ఆ శక్తి ఉన్నది. హే శ్వేతకేతో తత్వత్వం అసి, ఆ శక్తియే బ్రహ్మము, ఆ బ్రహ్మమే నీవు అంటాడు. ఇంత నేరుగా చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతుడు తత్వమస్య మహావాక్యాన్ని బోధిస్తే, ఇంత నేరుగా శుద్ధంగా నీవే బ్రహ్మమై ఉన్నావని చెప్పి బోధిస్తే, దానిని రామాజు ఏం చేశాడంటే అది తప్పయ్యా, అట్లా చెప్పడం తప్పది, అది కాదు అర్థం, నేను చెబుతా వినమని చెప్పి అన్నాడు. ఏం చెప్పాడు? తత్ అనగా సర్వేశ్వరునికి, శ్రీమన్నారాయణునికి, భగవంతునికి, త్వం వగు జీవుడు వగు నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. ఏది కరెక్ట్ ఇక్కడ? నీకు చాందోగ్యము వేదము నేరుగా ఒక విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని అంగీకరించడానికి నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అసలు? వేద ప్రామాణికంగా లోకానికి సమాజానికి వేద ప్రామాణికమై ఉన్నప్పుడు ఆ వేదము నేరుగా శుద్ధముగా ఒక చక్కటి ఒక అంశాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దానిని తప్పుబట్టి ఇది కాదు అర్థం అని చెప్పి మారుస్తున్నావు అని చెప్పనంటే, ఆ విధముగా మారవటం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏమిటి? వేద విరుద్ధమై ఉన్నటువంటి భావాలను వ్యాప్తి చేయటమే కదా. అట్లాగే ఇక్కడ కూడా అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పన్నట్లయితే ఆ సిద్ధాంతాన్ని ఒప్పుకునేటువంటి విధానం మన మనసు లేనట్లయితే ఆత్మ వస్తువు బ్రహ్మము కాదు, ఆత్మయే బ్రహ్మమే అనేటువంటి విధానముగా చెప్పినట్లయితే మన శరీరములో మనసులాగా, బుద్ధిలాగా, తెలివిలాగా, ఇంద్రియముల్లాగా వాటిలో ఒక వస్తువులాగా జీవుడు కూడా ఉండి అతడు బ్రహ్మము కానట్లయితే నీవు ఇప్పుడు బ్రహ్మతత్వానుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం నీకున్నట్లయితే నువ్వు ఆ విధంగా తత్వానుభవాన్ని పొందే అవకాశం నీకు ఎట్లా? ఇప్పుడు ఇతర సిద్ధాంతాల ప్రకారముగా అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి మాట ఒప్పుకోవటం వల్ల ఆత్మయే బ్రహ్మమే, జీవుడే బ్రహ్మమే, జీవుడు ఎప్పుడు బ్రహ్మము కాదు, జీవుడు బ్రహ్మము కంటే భిన్నము అని అన్నట్లయితే, ఎట్లయితే బ్రహ్మము కంటే ఇంద్రియములు వేరుగా ఉన్నాయో, మనస్సు వేరుగా ఉన్నదో, బుద్ధి వేరుగా ఉన్నదో, అదే ప్రకారముగా జీవుడు కూడా, ప్రషగాత్మ కూడా బ్రహ్మము కంటే భిన్నమై ఉన్నటువంటి యొక్క వస్తువై ఉన్నట్లయితే, ఏ బ్రహ్మమైతే సర్వవ్యాపకమై ఉన్నదో సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మతత్వానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం నీకు ఉన్నట్లయితే నువ్వు ఎట్లా దాన్ని పొందగలుగుతావు? బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నీయందు ప్రత్యేగాత్మగా ఉన్నది కాబట్టి నీయందు ప్రత్యేగాత్మయై ఉన్నటువంటి యొక్క తత్వాన్ని పొందడం సులువు. నీలో ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మగా ఉన్నది కాబట్టి నీలో బ్రహ్మాన్ని నువ్వు గుర్తిస్తే బ్రహ్మాన్ని గుర్తించినట్లే. రమణుని వద్దకు ఒక వ్యక్తి పోయాడు, స్వామి మోక్షానికి పోయే మార్గం అని చెప్పి అడిగాడు. రమణ భగవానుడు ఒక భక్తుడు పోయి అడిగాడు, స్వామి మోక్షానికి పోయే మార్గం అని చెప్పి అడిగాడు. వచ్చిన దారినే పోరా అని చెప్పి అన్నాడు. వాడు దిక్కుతారు. వచ్చిన దారిని పోవటం అంటే బెంగళూరు నుంచే వచ్చాము మనము, బెంగళూరు నుంచి పోయాం బస్సు వేసుకుని. అమ్మగారు అడిగింది ఎట్లా స్వామి మోక్షాన్ని పోవటం అని చెప్పనంటే వచ్చిన దారినే పొమ్మని చెప్పని అన్నాడు. మళ్ళీ బస్సు ఎక్కేసి బెంగళూరు వచ్చేయాలేక, అంతేనా అర్థం? వాళ్ళ అర్థం అదేనా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒకటి ఉన్నది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒకటి ఉన్నది, నువ్వు అదే అది నువ్వు ఆ వస్తువే, నీవే ఆ బ్రహ్మము. ఏ కారణంగానో జీవభావాన్ని పొందావు, దేహధర్మాలలో తగులుకున్నావు, ఇంద్రియ వ్యామోహాల్లో మునిగిపోయావు, విషయ వ్యామోహాల్లో మునిగిపోయావు, భవసాగరంలో మునిగి తేలుతూ ఉన్నావు. ఎప్పటికైనా ప్రతి ప్రాణి తనకు శాంతి ఆనందం లభ్యం కావాలంటే తన వద్దకే పోవాలి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పోవాలి.
నిజంగా చూసినట్టు లోకమంతా కూడా అదే పనిలో ఉన్నది. ఒక పక్షంలో చూస్తే లోకమంతా కూడా అదే ప్రయత్నంలో ఉన్నది, అదే పక్షంలో ఉన్నది. ఏం చెప్పాను? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో అన్నటువంటి మహర్షి యొక్క వాక్యం ఉన్నదే. ఒక పక్షంలో విచారిస్తే లోకమంతా కూడా అదే ప్రయత్నంలో ఉందన్నమాట. ఇప్పుడు ఉందా లేదా? ఏమ్మా యశోదమ్మ, ఉందనిపిస్తుందా? సందేహంగా ఉందా? రాత్రి అయితే భోంచేస్తాం, కాసేపు టీవీ చూస్తాం, ముచ్చటించుకుంటాం, తర్వాత ఏం చేస్తాం? పోవాలిగా. ఎవరి గదిలో కలిపోతారు, లైట్లు ఆరిపేస్తారు, దిండ్లు సర్దుకుంటారు, పక్కలు సవరించుకుంటారు, ఫ్యాన్ ఏమన్నా వేసుకుంటారు, జట్టు కూడా పెట్టుకుంటారు, అందరికి గుడ్ బై చెప్పేసేసి టాటా చెప్పేసేసి వెళ్తున్నా అంటారు. ఏడగా ప్రయాణం? అక్కడేం లేవని తెలుసు నీకు తెలుసు, అక్కడేం లేవని తెలుసు నీకు, ముందు తెలుసు ఆ సంగతి. అటు చూద్దామా? ఏమి లేవు. ఎందామా? ఏమి లేవు. తిందామా? ఏమి లేవు. దాచిపెట్టుకుందామా? ఏమి లేవు. తెలుసు నీకు. తెలిసి కూడా లైట్ ఆపేసి పక్క సర్దుకుని, దిండ్లు సర్దుకుని, ఫ్యాన్ వేసుకుని, జెట్ వేసుకుని మళ్ళీ భంగం లేకుండా ఉంటారు మధ్యలో. నో డిస్టర్బ్, ఏ విఘ్నం ఉండకూడదు. ఎవరన్నా తలుపు తట్టినా పొద్దునే రా అని చెప్పని అంట. ఎవరు రాని లేపనేమో చెప్తా ముందుగా, నన్ను లేకపోతే నిద్రపోయిన తర్వాత అని చెప్పి వేస్తావు. నీకెన్ని పనులు ఉన్నా నా ప్రయాణానికి విఘ్నం కలగకూడదు. మరి ఎక్కడికి ప్రయాణం? ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో, ఎక్కడ నువ్వున్నావో అక్కడికి ప్రయాణం. ఇదంతా కూడా ఎక్కడైతే ప్రాపంచిక వస్తువులు ఉన్నాయో అక్కడికి ప్రయాణం. మనం చేసే వ్యవహారం అంతా కూడా ఎక్కడైతే ప్రాపంచిక సంబంధమై ఈశ్వర మనోకల్పిత సంకల్ప నిర్మితమలై ఉన్నటువంటి యొక్క వస్తువులు ఉన్నాయో అక్కడికి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఈ వ్యవహారం వద్దనుకున్నాం, ఈ విషయాలు వద్దనుకున్నాం, ఈ ప్రపంచం వద్దనుకున్నాం, ఈ యొక్క సంతతి వద్దనుకున్నాం, ఈ సంబంధాలను వద్దనుకునే ప్రయాణానికి సిద్ధపడ్డాం. ఆడకపోయే ప్రయాణంలో ఎవడు అడ్డుపడితే కూడా ఊరుకోం. అది ప్రతి ఒక్క వ్యక్తి లోకమంతా కూడా ఎక్కడ తాను ఉన్నాడో అక్కడికి పోయేటువంటి ప్రయత్నం లోకంలో అన్ని ప్రాణులు చేస్తూ ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు చెప్పు. ఏమ్మా? ప్రతి ప్రాణికి విశ్రాంతి కావాలక, ప్రతి ప్రాణి నిద్ర కావాలక. నిద్ర పోకుండా ఏ ప్రాణి నిజంగా చూస్తే మనకంటే ముందే నిద్రపోతాయి. పక్షులు కానీ మృగాలు కానీ చక్కగా ముందే పొద్దు పోకముందే తినేసేసి పొద్దు పోగానే కమ్మగా హాయిగా ఆ పచ్చిక బయళ్ళ మీద, ఆ తివాచల మీద, పరుపుల మీద అవి పడుకుంటాయి. ఆ పని మళ్ళీ పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంగా లెగుస్తాయి. మళ్ళా మనకంటే ముందు లెగుస్తాయి. బ్రాహ్మీ ముహూర్తం లెగుస్తాయి చక్కగా. మనం సూర్యోపాసకులం, సూర్యకిరణాలు పడితే తప్ప లేకపో మనకు పక్కల మీద నుంచి. కనుక నీ వద్దకు నీవు పోవటానికి గల ఎంత సంతోషమో, ఎంత ఉబలాటమో, నేను పోవటానికి, నా వద్దకు నేను పోవటానికి ఎంత సంతోషమో, ఎంత ఉబలాటమో. మొత్తం పక్కన బారేసేసి వెళ్ళిపోతాంక. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క స్వరూప తత్వ అనుభవాన్ని కోరుకుంటున్నాడని చెప్పి అర్థం. దీన్ని బట్టి విచారించకపోతే తెలియదు, విచారిస్తే అర్థమవుతుందన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వద్దకు తాను పోవటానికయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. అదే యోగులైతే చక్కగా వాళ్ళు తెలుసుకుని చేస్తున్నారు, మనం తెలియక ఆ పని చేస్తూ ఉన్నాం. అందుచేత
ఆత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మ యొక్క సుఖాన్ని, ఆత్మ యొక్క ప్రాప్తిని ప్రతి ప్రాణి లోకంలో పొందటానికయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నువ్వు విశ్వంలో సంచారం చేస్తూ ఉన్న, విశ్వ పదార్థాలలో సంచారం చేస్తూ ఉన్న అనేక పదార్థాల యొక్క ఆర్జనలో నువ్వు ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా నీ ఉద్దేశం ఏంటంటే ఆనందాన్ని పొందే ఉద్దేశమే. విశ్వ పదార్థాలలో సంచారం చేస్తూ ఉన్న, విశ్వ పదార్థాలను పొందే ఉద్దేశంతో ఉన్నా అక్కడ కూడా నీ ఉద్దేశం ఏమిటి? ఆనందాన్ని పొందే ఉద్దేశమే. ఆనందం అంటే నీ స్వరూపం యొక్క లక్షణం. అటు ఎతుకుతూ ఉన్నావు విశ్వ పదార్థాలలో నీ యొక్క ఉనికిని, నీ యొక్క స్వరూప లక్షణాన్ని ఎతుకుతూ ఉన్నావు. అక్కడ నీ స్వరూపం లక్షణం ఏమిటి? ఆనందమే. నువ్వు దుఃఖం కాదు. స్వతసిద్ధముగా నీ యొక్క స్వరూపము యొక్క లక్షణము దుఃఖమే అయి ఉన్నట్లయితే దుఃఖాన్ని అపేక్షిస్తారు అందరూ. నీ యొక్క స్వరూపత లక్షణం ఏదై ఉన్నదో ఆ లక్షణాన్ని వ్యక్తి కోరుకుంటాడు. నీ స్వరూపత లక్షణం దుఃఖం కాదు. దుఃఖమాగంతుకం బయతు చూచుండు సుఖము స్వాభావికము నాకు సూర్యవర్య అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో. దుఃఖమాగంతుకం బై, దుఃఖం బయట నుంచి వచ్చేది, సుఖం నీ లోపల నుంచి వచ్చేది, నీ స్వరూపమై ఉన్నది. కనుక నీ యొక్క స్వరూపము యొక్క లక్షణమై ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని బయట వస్తువులలో కూడా అన్వేషణ చేస్తూ ఉన్నావు, ఎతుకుతూ ఉన్నావు, లైట్లు వేసుకుని ఎతుకుతూ ఉన్నావు, పరితపిస్తూ ఉన్నావు. అక్కడ ఎతికి 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 ఏం చేసావంటే ఇక్కడ కాదులని చెప్పే ఉద్దేశంతో ఆడకపోతున్నావు. ఆడకపోవడం కారణం ఏంటి? అసలు కారణం ఏమిటని చెప్పానంటే నీ యొక్క మతిలో నీ స్మృతి పదంలో ఉన్నది. నీ స్మృతి పదములో అనుభవం ఉన్నది. మొన్న పొందావు, అంతకుముందు పొందావు, అంతకుముందు పొందావుక, రోజు పొందుతూ ఉన్నావుక. ఆ స్మృతి పదంలో నీకున్నది కాబట్టి నిన్న మొన్న పొందాను కాబట్టి ఈ పూట పొందుతాను. ఈ పూట పోతున్నావు అంటే అది ఈ పూట వచ్చిన ఆలోచన కాదు, ఈ పూట వచ్చిన ఆలోచన కాదు, అది నీ గత స్మృతిలో ఉన్నది. ఇట్లా పోయాను కాబట్టి సంపూర్ణంగా ఆనందాన్ని పొందగలిగాను కాబట్టి ఈ పూట కూడా త్వరగా పనులు ముగించుకొని అన్ని పక్కన బారేసేసి వెళ్ళాలి అనేటువంటిది. కనుక స్వరూపము దగ్గరికి పోవటానికి, తన స్వరూపము యొక్క స్థితిలో ఉండటానికి లోకంలో ప్రతి జీవి, ప్రతి ప్రాణి ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నాయన్నమాట. గురువుల ద్వారా తత్వశాస్త్రాన్ని శ్రవణం చేసి అవగాహన చేసుకుని ఉన్నటువంటి ఉపదేశ రూపముగా వాక్యాన్ని పొంది ఆ అనుభూతిని, బ్రహ్మానుభవాన్ని, ఆత్మానుభవాన్ని పొందటానికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చేస్తూ ఉంటే లోకంలో సమస్త జీవులు కూడా తెలియకనే ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నంలో ఉన్నారు. ఎందువల్ల ఉన్నారు అంటే నిన్న మొన్న పొందిన స్మృతి పదం లోపల ఉందన్నమాట. పొందాం కాబట్టి ఈ పూట కూడా మనము మన యొక్క స్థితిలో మనం ఉండాలంటే, మనం సమృద్ధిగా, శాంతిగా, ఆనందంగా ఉండాలంటే మనకున్న మార్గం ఇదేరా అని చెప్పి అన్నాడు వాడు. ఆ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి స్వరూపం వైపుకు పోవాలనేటువంటి తలంపు ప్రతి ఒక్క వ్యక్తిలో తెలియకుండా ఉందని చెప్పి అంటున్నాను. తెలియకుండానే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ తలంపు ఉన్నది. వివరం తెలియదు, కానీ లోనికి పోతేనే ఆనందం అన్న విషయమా తెలుసు వాడికి. లోనికి పోతేనే ఆనందం అన్న విషయం తెలుసు వాడికి. కానీ లోన ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మనే వస్తువు, బ్రహ్మము కంటే అభిన్నముగా ఆత్మ వస్తువు బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేనే ఉన్నాను, ఆ బ్రహ్మమే నేనే ఉన్నా కాబట్టి ఆ బ్రహ్మతత్వములు లీనం కావటమే బ్రహ్మానందము అనేటువంటి ఇంత వివరణ, ఇంత విషయం లోకంలో ఎవరికి కూడా తెలియదు. తెలియకపోయినప్పటికీ కూడా వాడు ప్రయత్నం మాత్రం ఆడకే పోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడల్లా పోతూ ఉంటాడు. ఎవరైనా లోకములో అలసిపోయాను అనేటువంటి వానికి ఎక్కడికి పోతావు అని చెప్పి అడిగితే ఏమంటాడు? బస్ స్టాప్కి పోతా అని చెప్పి అన్నాడు, రైల్వే స్టేషన్కి పోతా అని చెప్పి అన్నాడు, అత్తగారింటికి పోతా అని చెప్పి అన్నాడు, విశ్రమిస్తా అంటాడు, నిద్రపోతా అంటాడు. ఎందువల్లంటే గతంలో ఆ విధముగా అలసిపోయినప్పుడల్లా కూడా విశ్రాంతి, ఒక సుఖము లభించిందంటే లభించింది కాబట్టి మళ్ళీ అక్కడికే పోతానేటువంటి తలంపుతో మళ్ళీ ప్రయత్నంలో వాడు ఉంటాడు.
కనుక ఏమీ పొరుపు లేకపోయినా, మంచం లేకపోయినా అట్లా దుప్పటి పరుచుకునైనా, గుడ్డ పరుచుకునైనా, తలకి చేతి పెట్టుకునైనా పడుకుంటాడు. అది పోవాలి, మరుపు యొక్క మరుపు రావాలి, ఎరుక పోవాలి, మరుపు రావాలి. ఇది కనుక ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామని చెప్పానంటే, అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు ఇతర వాళ్ళ అభిప్రాయ ప్రకారముగా ఈ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కాదయా, జీవుడు బ్రహ్మము కాదు, ఈ మన దేహములో ఉన్నటువంటి మనస్సులాగా, బుద్ధిలాగా, తెలివిలాగా, ఇంద్రియములాగా అది కూడా ఒక వస్తువేను. ఎట్లా మనస్సు బ్రహ్మము కాదు, బుద్ధి బ్రహ్మము కాదు, ఇంద్రియాలు బ్రహ్మము కాదు, అట్లా జీవుడు కూడా బ్రహ్మము కాదు. ఈ వస్తువులలో అది కూడా ఒక వస్తువు అని అన్నట్లయితే నువ్వు ఒకవేళ బ్రహ్మానుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే నీకు పొందే మార్గం ఏమిటి అక్కడ? అయం ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు, లేదయ్యా సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీయందు ప్రత్యేగాత్మగా ఉందని చెప్పి అన్నప్పుడు, నువ్వు ఆ బ్రహ్మమును పొందాలంటే నీలో ఉన్న ప్రత్యేగాత్మను పొందితే బ్రహ్మమును పొందినట్లే. కనుక నీలో ఉన్నటువంటి బ్రహ్మను, ఆత్మను పొందాలంటే మార్గం చెప్పారు. నివృత్తి మార్గంలో పయనించు, అంతర్ముఖుడువు కమ్ము అని చెప్పిన మార్గాలు దానికి ఉన్నాయి. కనుక నీలో ఉన్నటువంటి బ్రహ్మమును పొందటం అది సులువు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును పొందాలంటే, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు పొందాలంటే, దర్శించాలంటే గల మార్గం ఏమిటి? నీలో ఉన్న ప్రత్యేగాత్మ బ్రహ్మము కాదు, అది బ్రహ్మము కంటే భిన్నంగా వస్తువు అని చెప్పిన సిద్ధాంత ప్రకారం చేసినట్లయితే, ఇతర వాళ్ళ సిద్ధాంత ప్రకారముగా నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అది బ్రహ్మము కాదని చెప్పి అంటున్నారు ఇతర సిద్ధాంతికులు. అన్నట్లయితే ఇది బ్రహ్మము కాదు, ఆత్మ బ్రహ్మం అంటే సర్వవ్యాపకమై ఉన్నది. కనుక సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు దర్శించాలి అన్నట్లయితే, నీవు పొందాలి అన్నట్లయితే నీ గల మార్గం ఎట్లా? నైయాయికులు, వైశేషికులు, చార్వాకులు, బౌద్ధులు, కాపాలికులు, సౌత్రాంతికులు, వైభాషికులు, మాధ్యమికులు, విశిష్టాద్వైతము, ద్వైతము, త్రైతవాదం మొత్తం కూడా నువ్వు చెప్పే అద్వైతం కరెక్ట్ కాదు. అద్వైతం అంటే ఏమిటి? నా ద్వా అద్వా, రెండు లేవు, ఒకటే ఉన్నది, జీవుడు కూడా బ్రహ్మమే, అద్వైతము. వాళ్ళు అద్వైతం వాళ్ళు ఒప్పుకోరు. నా అద్వైతం లేదు, అంతా ద్వైతమే, ద్వైతమే. నీవు వేరు, దేవుడు వేరు, నువ్వు దేవుడు కాదు, దేవుడు దేవుడే, నీవు నీవే. కనుక ఈ ప్రకారంగా ఈ మహావాక్యాలు ఇవి మీకు మనం చెప్పాం మీకు ఆ విషయాన్ని. ఈనాడు సమాజములో ద్వైతమని, విశిష్టాద్వైతమని ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి అని చెప్పన్నట్లయితే ఈ మొత్తం యొక్క ఆవిర్భావానికి మూల కారణం ఈ మహావాక్యాలే. అట్లా ఏనుగా ఉన్నది అన్నాం, ఇబ్బంది లేదు, దోమ ఉన్నది అన్నాం, ఇబ్బంది లేదు. ఈ రెండు కూడా అవాంతర వాక్యాలు. దోమ అనేది అవాంతర వాక్యం, ఏనుగ అనేది అవాంతర వాక్యం. ఏనుగే దోమ అన్నామనుకు కూడా వచ్చేస్తాం. ఇది మహావాక్యాలు చేసిన పని ఎక్కడ అనగా తత్వ అనగా ఈశ్వరుడు, భగవంతుడు, త్వం నీవు, ప్రత్యేగాత్మ, ఇది రెండు అవాంతర వాక్యాలే. ఆత్మ ఆత్మ, బ్రహ్మ బ్రహ్మ, రెండు అవాంతర వాక్యాలే. ఆత్మ అనేది అవాంతర వాక్యమే, బ్రహ్మ అనేది అవాంతర వాక్యమే. ఎడొచ్చిన తేడా అయం అన్నాడు ఇక్కడ. అయం ఈ ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మ. అయం లేకపోతే ఏమవుతుంది? అక్కడ బ్రహ్మము ఉన్నది, ఆత్మ ఉన్నది, ఇబ్బంది లేదు. అయం ఈ ఆత్మయే బ్రహ్మము, తత్ ఆ యొక్క బ్రహ్మమే, త్వం జీవుడవాగు, అసి అయి ఉన్నావు. ఎప్పుడైతే అసి పదం, అసి అంటే క్రియాపదం, అది రెండు నామవాచకాలు. త్వం నామవాచకం, తత్ నామవాచకం. మూడోది క్రియావాచకం, అది అసభువిత్యస్మాద్ధాతోహో అంటాడు. అసి అయి ఉన్నావు, అస్మి అయి ఉన్నాను, అస్థి అయి ఉన్నావు. కనుక ఎప్పుడైతే ఆ క్రియాపదం ఏర్పడిందో అక్కడ ఇది మహావాక్యం అయిపోయింది. ఈ మహావాక్యము కాడ సిద్ధాంతికులు విజృంభించారు. ఇక అయ్యా మేము ఒప్పుకోము, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఎప్పుడూ కూడా జీవుడు కాదు, జీవుడు వేరు, దేవుడు వేరు. ఇది వాళ్ళ, నీకున్న భక్తి గొప్పదే, నీ దేవుడి మీద భక్తి ఉన్న గొప్పదే, ఏక వాళ్ళే మాక నీ దేవుడి మీద. నా దేవుడు గొప్పవాడు, నువ్వు పనికిమాలిన వాడివి, అనేక పనులు చేస్తావు, అనేక పాపాలు చేస్తావు, ఘోరాలు చేస్తావు, నేరాలు చేస్తావు, అనేక రకాలుగా జీవిస్తావు లోకంలో, నానా విధానం అంతా కూడా ప్రవర్తిస్తావు.
అలాగా ప్రవర్తించేవాడు దేవుడు అవుతాడా? కాదు. కాబట్టి నువ్వు చండాలు, నువ్వే మా దేవుడే. ఇది విశిష్టాద్వైతం చెప్పామాట, ద్వైతం చెప్పామాట. అద్వైతం ఏముంటుందని చెప్పానంటే, అరే నువ్వు చెప్పే క్రియాకలాపం అంతా ఇంద్రియ సంబంధ వ్యవహారం రా, ఇంద్రియముల యొక్క సంబంధ వ్యవహారం. అవేవో చేస్తూ ఉన్నాయి. ఆ చేసే వాటిల్లో కూడా నీకు నచ్చినయా మంచి అనిపిస్తాయి, నచ్చనివా చెడ్డ అనిపిస్తాయి. ధర్మాలు మారిపోతున్న కలంగుణ్యముగా. ఒకప్పుడు బాల్య వివాహం చేయకపోతే మహాపాపం. స్త్రీ రజస్వల కాకముందు వివాహం చేయాలి, అట్లా చేయకపోతే తండ్రికి నరకం వస్తుందని చెప్పి అన్నాడు పరాశర స్మృతిలో. రజస్వల కాకముందే వివాహం చేయకపోతే ఆ తండ్రికి నరకం వస్తుందట, పరాశర స్మృతిలో ఉన్నమాట. అప్పట్లో చేశారు, బాల్య వివాహాలు అప్పట్లో చేశారు. ఇప్పుడు ఆ పని చేయి, నరకానికి పోవడం తర్వాత సంగతి. జైల్లో పడేస్తారు. కనుక స్మృతి శాస్త్రం మారిపోతూ ఉంటాయి. శంఖ స్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, అనేక రకాల సమాజంలో మానవునికి వ్యవహారం పెరిగే కొద్దీ, మానవ జాతిలో పెరిగే కొద్దీ ధర్మాలు అనేటువంటి మారిపోతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు సతీ సహగమనం అప్పట్లో పెట్టారు, వ్యవహారం చేశారు. ఇప్పుడు పెట్టండి చూద్దాం, చెప్పినందు ముందు పడేస్తుంది. అందువల్ల ఈ ధర్మములు అనేటువంటివి ఇవే కరెక్ట్ అని చెప్పి అనడానికి ఇవి లేదు. ఇస్లామికుల ధర్మాలు వాళ్ళ ధర్మాలు వేరు, క్రైస్తవంలో వాళ్ళ ధర్మాలు వేరు, హిందువుల్లో కూడా జైనం వాళ్ళ ధర్మాలు వేరు, బౌద్ధులు వాళ్ళ ధర్మాలు వేరు. ఎవరి ధర్మాలు వాళ్ళయ్యే. వాళ్ళ ధర్మ ప్రకారం మన తప్పు అవుతుంది, మన ధర్మ ప్రకారం తప్పు అవుతుంది. అది కనుక ఏ జాతిలో ఉండేటువంటి యొక్క ఆ జాతి యొక్క సంబంధ నియమాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ధర్మం అంటే అర్థాలు మళ్ళీ వేరండి. ధర్మం అంటే ధర్మం ఎప్పుడు మారేది కాదు, నియమం మారిపోతూ ఉంటుంది. మనిషి విధించుకున్న ధర్మం కాదు, నియమం. ఆ నియమం పాటిస్తే ధర్మం అన్నాడు, నియమం పాటించకపోతే అధర్మం అన్నాడు. అసలు ధర్మం అంటే ఏమిటి? ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి వాటిలోనే ధర్మాలు అంటారు. అగ్ని కాలుతుంది, అది ఎప్పుడు కాలకుండా ఉండదు. వాయువు వీస్తూ ఉంటుంది, అది వీయకుండా ఉండదు. ఇవన్నీ కూడా ఈశ్వర నియామక ధర్మాలు. సృష్టిలో ఏవైతే ఉన్నాయో, సూర్యుడి ప్రకాశం, చంద్ర ప్రకాశం, భూ పరిభ్రమణం, మన శరీరంలో జరిగేటువంటి యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా ధర్మాలు. హార్ట్ ధర్మం, కిడ్నీస్ ధర్మం, ఇవన్నీ కూడా ప్రకృతి నియామక ధర్మాలు. ఇవన్నీ కూడా కనుక ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క ఈశ్వర సంకల్పము చేత నిర్మింపబడి నియమితమై ఉన్నటువంటివే అవి మూలక ధర్మాలు, అవి మారేటువంటివి కావు. ఈశ్వర నియామకమై ఉన్న ధర్మాలు మారవు. జీవుని యొక్క ఏ నియామకాలు అయితే ఉన్నాయో ఆ నియామకాలను ఏమన్నారని చెప్పారంటే నియమాలు అన్నారు. నియమములు పెట్టుకున్నాం మనం. ఒకప్పుడు ఆ నియమం వద్దనుకుండా తీసేసుకుంటాం, ఇంకో నియమం పెట్టుకుంటాడు. భారతదేశానికి మన భారతదేశ స్వతంత్రం వచ్చి ఇప్పుడు 53 ఏళ్ళు అయింది ఏమనుకుంటా, 63 వేసుకోండి ఏమైంది ఇప్పుడు. అప్పట్లో అంబేద్కర్ ధర్మశాస్త్రం రాశాడు. రాసిన తర్వాత 90 సార్లు మార్చారు వాళ్ళ దాన్ని, 90 సార్లు మార్చారు దాన్ని. మళ్ళీ జాస్తి మార్చారు. ఇంకా అంటే అప్పటి నియమాలు కరెక్ట్ అనిపించినాయి. తర్వాత జీవిస్తూ ఉండగా ఇవి వద్దనుకున్నారు, తీసేసుకున్నారు, ఇదనుకున్నారు, పెట్టుకుంటూ ఉన్నారు. ఇట్లాగా సమాజంలో ఏది కూడా కరెక్ట్ అనడానికి వీల్లేదు, ఏది కూడా తప్పు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకప్పుడు తప్పు అన్నది ఇప్పుడు కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అనుకున్నది మళ్ళీ అప్పుడు తప్పు అవుతుంది. మానవుడు తన యొక్క సంకుచిత భావము, తన యొక్క మనస్సు యొక్క సంబంధ ఆలోచనతో నియమాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నీకు అప్పటి కానీ ఇప్పటి కానీ నీకు సమ్మతమైనవా, నీకు సమ్మతం లేనియా? ఒకటమ్మా, నువ్వు రామాయణ కాలం కావచ్చు, భారత కాలం కావచ్చు, ఇంకో కాలం కావచ్చు కాక, ఏ కాలంలో అయినప్పటికీ కూడా సార్వత్రిక కొన్ని నియమాలు కొన్ని ఉంటాయి, సార్వత్రిక కొన్ని ఉంటాయి, మారేవి కొన్ని ఉంటాయి. ఏ నియామకాలు అయితే ఉన్నాయో ఆ నియామకాల యొక్క విధానంలో అప్పట్లో పాటించి ఉండని, ఇప్పుడు పాటించి ఉండనవి. అవి నీకు సమ్మతియోగ్యముగా
సమ్మతయోగ్యముగా ఉంటే తీసుకుంటావు, సమ్మతయోగ్యం కాకపోతే తీసుకోవు. ఎంతమంది రామాయణం పూజ చేయట్లా? ఎందుకంటే రామాయణం కాలుతో కొట్టడం లేదు. తమిళనాడులో రామాయణానికి చెప్పులు దండేసి పూరిగింపు చేశాడు. నువ్వు ఆ పని చేస్తావా? అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరి మనస్సుకు ఇష్టమై ఉంటుందో అది చేస్తాడు, ఇష్టమై లేదా అది చేయడు వాడు. ఎప్పుడూ కూడా సొసైటీలో మానవుడు తన యొక్క నియామకాలన్నీ కూడా అనుగుణ్యముగా ఉండేటువంటి వాటిని పెట్టుకుంటూ ఉంటాడు, వ్యతిరేకంగా గల వాటిని పక్కన పెట్టుకుంటూ ఉంటాడు, అవి నచ్చినగా మళ్ళీ పక్కన దగ్గర పెట్టుకుంటూ ఉంటాడు. కనుక సొసైటీలో మానవుని యొక్క ఏర్పాటు చేసుకునేటువంటివన్నీ కూడా నియామకాలు. ఆ నియామకాన్ని పాటిస్తే ధర్మం అన్నావు, నియామకం పాటించకపోతే ఆ ధర్మం అన్నావు. అసలు ధర్మం ఉన్నది మూల ధర్మాలు, వైదిక ధర్మాలు, అవి మారవు. అందుకే చెప్పింది వ్యాసుడు మాట చెప్పేసేసాడు, మాట చెప్పాడు. అష్టాదశ పురాణముల యొక్క అన్నీ కూడా వాటిల్లో తర్కించగా నాకు వచ్చిన ధర్మం ఏమిటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పి అన్నాడు. ఇవన్నీ కాదయ్యా, ఇంత గందరగోళం, ఏది ధర్మం అందామని తెలియదు, ఏది అధర్మం అందామని తెలియదు, అన్నీ కూడా కాలంలో మారిపోతూ ఉంటాయి. కాబట్టి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఎందుకంటే నిన్నెవరైనా తిడితే నీకు ఎట్లా ఉంటుంది? బాధ అనిపిస్తుంది కదా. నువ్వు ఆ పని చేయమాక. నిన్నెవరైనా పొగుడుతా నీకు ఎట్లా ఉంటుంది? బాగా ఉంటుంది. నువ్వు ఆ పని చేయి. వాడికి కూడా నిన్నెవరైనా కమ్మగా మాట్లాడతారు నీ గురించి, ఎట్లా ఉంటుంది నీకు? అప్పుడు సంతోషమే కదా, గొప్పగా జీవిత సంతోషమే కదా. కనుక ఇతరులు నీ గురించి ఏ విధంగా చేస్తే నీకు సంతోషం అనిపిస్తుందో నువ్వు అది చెయ్యి. ఇతరులు నీకు నీ యొక్క పక్షంలో ఏది చేస్తే నీకు కష్టం అనిపిస్తుందో అది చేయమాక అని చెప్పని ఒకటే పదంలో ఆయన చెప్పేసేసాడు. కనుక అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. అందుచేత వేదం ఒక వాక్యాన్ని చెప్పిందంటే ఆ ఋషుల యొక్క వాణిని వేదవాణి అన్నారు, ఋషుల యొక్క వాణి ఈశ్వరవాణి అన్నారు. వేదాన్ని ఏమన్నా అపౌరుషేయం అన్నాం, వేదం ఈశ్వరవాణి అన్నాం. ఎందుకన్నాం ఆ మాట? ఎందుకన్నాం ఆ మాట అని చెప్పనంటే వేదము అపౌరుషేయం అంటే పురుషుడంటే మానవుడు, సామాన్య వ్యక్తిని పురుషుడు అని చెప్పని అంటారు. అపౌరుషేయం అంటే సామాన్య మానవుడు చెప్పింది కాదు అని అంటమే కాకుండా ఇంకేమన్నారంటే అది ఈశ్వరవాణి, ఈశ్వర ప్రోక్తము ఈశ్వరవాణి అన్నారు. ఎందుకని చెప్పన్నారంటే మనకు అకారము జాగ్రత్త అవస్థ ఈశ్వరుడు, ఉకారము స్వప్నావస్థ దేశుడు, మకారము కారణదేహము సుషిప్తి అవస్థ, ఈ మూడు కూడా జీవ సంబంధ స్థానాలు. ఈ జీవునికి మూల స్థానం ఇదా ఇదా ఇదా? ఏది మూల స్థానం జీవునికి? జీవునికి మూల స్థానం ఇదా ఇదా ఇదా? ఇది జీవునికి మూల స్థానం అగ్నిస్థలం, నేత్రస్థలం. ఎందుకని చెప్పనంటే జీవుడంటే అవిద్య ఉపాధి గలవాడు. అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుని యొక్క మూలస్థానం ఇది. కనుక విశ్వడు లేకపోయినా తైశ్వరుడు ఉంటాడు, తైశ్వరుడు లేకపోయినా ప్రాజ్ఞుడు ఉంటాడు, ప్రాజ్ఞుడు. ఈ ప్రాజ్ఞుడే తిరిగి మరలా తైశ్వరుడుగా, ఈ తైశ్వరుడే విశ్వడుగా పేర్లు పొందుతూ ఉంటాడు. కనుక విశ్వడు, తైశ్వరుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి యొక్క వాటిలలో స్థూల దేహం యొక్క సంబంధం పొందితేనేమో విశ్వడు అని చెప్పి అన్నాం, సూక్ష్మదేహ సంబంధం పొందితేనేమో అన్నాం. కానీ ఇక్కడ స్థూలదేహ సంబంధం పోయే అవకాశం ఉన్నది, సూక్ష్మదేహ సంబంధం పోయే అవకాశం ఉన్నది. ఆ పొయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ జాగ్రత్త అవస్థ పోతుంది, స్వప్నావస్థ పోతుంది. కానీ మూడవదగు అది మాత్రం పోదు, కారణదేహ సంబంధం పోదు. స్థూలదేహ సంబంధం పోయే అవకాశం ఉందో పోయింది కాబట్టి జాగ్రత్త అవస్థ లేదు. సూక్ష్మదేహ సంబంధం పోయే అవకాశం ఉన్నది, పోయింది కాబట్టి స్వప్నావస్థ లేదు. కానీ కారణదేహ సంబంధం పోయే అవకాశము ఉందా లేదా? పోవచ్చు కానీ పోదు.
పోవచ్చు కానీ పోదు. అంత తేలిగ్గా పోదు. అంత తేలిగ్గా పోదు. తేలిగ్గా పోవాలంటే జాగ్రత్త సంబంధం పోవచ్చు, స్థూల దేహ సంబంధం పోవచ్చు. తేలిగ్గా పోవాలంటే సూక్ష్మదేహ సంబంధం పోవచ్చు. కారణదేహ సంబంధం, అజ్ఞాన సంబంధం పోదు. అనాదిగా జీవునిని అంటిపెట్టుకుని అజ్ఞానం అనాదిగా ఉన్నది, జీవత్వం అనాదిగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే విశ్వడు స్థూల దేహ సంబంధము పోయే అవకాశం సులువుగా ఉన్నది, సూక్ష్మదేహ సంబంధము పోయే అవకాశం సులువుగా ఉన్నది. కానీ కారణదేహ సంబంధము మాత్రం అంత సులువుగా పోయే అవకాశము లేదు అన్నమాట. అజ్ఞాన సంబంధం అనాదిగా కొన్ని కోటాను కోట్ల జన్మలుగా ఆ సంబంధం ఎటువంటిది వస్తూ ఉందన్నమాట. ఆ సంబంధం లేకుండా చేసుకోవాలంటే పరమాత్మ గీతలో చెప్పాడు ఒక మాట, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ శరమమితి సమహాత్మా సుదుర్లభ. స మహాత్మ, అట్టి సంబంధం పోయి ఉన్నటువంటి అతడు సుదుర్లభ. స మహాత్మ, అటు పోగొట్టుకుని ఉన్నటువంటి యొక్క మహాత్ముడు ఉన్నాడే, అట్లాంటి వాళ్ళ లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అంటే వదులుదాము అని మనకున్నా వదలటానికి సిద్ధంగా అది లేదు. అందువల్ల ప్రయత్నాత్ యతమానహతో యోగి సంశుద్ధ కిలిభిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతి. ఏమిటి శ్లోకాలు వాడటం యొక్క ఉద్దేశం అంటే, ఆయన భయపెట్టే ఉద్దేశంతో ఆ శ్లోకాలు వాడుతూ ఉన్నాడా, లేక అజ్ఞానం ఆ విధంగా దట్టంగా వీడిని పట్టి వదలకుండా ఉన్నదనేటువంటి యొక్క అంశముతో ఆ శ్లోకంలో మాట్లాడుతూ ఉన్నాడా. బహూనాం జన్మనాం అంతే ఏమన్నాడు ఇక్కడ, ప్రయత్నాత్ యతమానహతు, ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష. యోగి సంశుద్ధ కిల్బిష. కిల్బిష అంటే దోషం, అజ్ఞాన దోషం, పాప దోషం. అట్టి కిల్బిష పాపం అంతా కూడా పోవాలి అని చెప్పన్నట్లయితే అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతిం. అనేక జన్మ సంసిద్ధ. ఈ వాక్యాన్ని విన్నప్పుడు మనకు కొంచెం భయం వేయచ్చు. అబ్బో ఇదంతా చాలా పెద్ద కష్టంగానే అనిపిస్తుంది, బహునాం జన్మ అని చెప్పి అంటూ ఉన్నాడే, అంత లెక్క మనం చేయగలుగుతాము కనుక ఈ జన్మలో కింస్తో వాయిదా వేసుకుందామలే, వచ్చే జన్మలు ఏమైనా చూసుకుందాం అప్పుడన్నా కాస్త, ఇప్పటికి మాత్రం మామూలుగా జీవించేద్దాం అని భావాలు కాదు, ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం. అంటే జీవుని యందు ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి యొక్క ఆ మూల ప్రకృతి, మూల విద్య అంత దట్టముగా జీవుణ్ణి కట్టేసింది అన్నాడు. ఇదే మాటగా మన భగవద్గీతలో కూడా పరమాత్మ 12వ అధ్యాయం అంటాడు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిః అవాప్యతే అంటాడు. క్లేశ అధికతర తేషాం, తేషాం వారికి అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మముని అవ్యక్తము అన్నాడు. అవ్యక్త ఆసక్త చేతసాం, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునందు బ్రహ్మప్రాప్తిని పొందేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారికి దానిని పొందే ప్రయత్నం అనేటువంటిది క్లేశ, దుఃఖదాయకము అన్నాడు. ఎందువల్లంటే దేహవద్భిః అవాప్యతే, అందరూ లోకంలో దేహదారులై ఉన్నారు కాబట్టి, దేహదారులై ఉన్నారు కాబట్టి ఆ యొక్క దేహధారణ అనేది ఎప్పుడు పోతుందని చెప్పనంటే, నీ మనస్సుని శ్వాస వెంబటే పెట్టినప్పుడు ఎంతెంతైతే మనస్సు నిశ్చలమవుతుందో నిర్మలమవుతుందో అంతంత శ్వాస కూడా ఆగుతుంది. కాబట్టి మనస్సు శ్వాస రెండు కూడా యోగ సమాధిలో పూర్తిగా ఆగిపోయినప్పుడు నీకు దేహ సంబంధం లేదు. దేహవద్భిః అవాప్యతే, దేహం యొక్క సంబంధమును పొంది ఉన్నటువంటి వారై ఉన్నారు కాబట్టి అవ్యక్తమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మతత్వ అనుభవాన్ని పొందాలంటే వాళ్ళకి క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్త చేతసాం దేహవద్భిః, దేహధారణ
కలిగి ఉన్నాం. ఏ దేహధారణ కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్నటువంటి యొక్క ఆ దేహధారణ పోవాలి. ఎప్పుడు పోతుంది? దేహవద్భి దేహధారణ కలిగి ఉన్నటువంటి వారికి ఆ దేహ సంబంధ బాంధవ్యం పోవాలంటే రెండున్నాయి మార్గాలు ఇక్కడ. ఆ దేహముతో ఉన్నటువంటి యొక్క ఆ సంబంధం తెగాలి అంటే, లేకుండా పోవాలంటే రెండే ఉన్నాయి. ఒకటి ప్రారబ్ధం అయిపోతే, ఒకటి సంచితం అయిపోతే. కనుక మహాత్ములై ఉన్నటువంటి వారికి యోగ సమాధిలో జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేస్తారు కాబట్టి వారికి దేహ సంబంధం లేదు. ఆ విధముగా మరి యొక్క మనసు అనేటువంటి యొక్క వస్తువుని శ్వాసతో అనుసంధానాన్ని పొందింపజేసి పోయేటువంటి యొక్క ఆ ఒక్క ప్రయత్నమే నీకు అవ్యక్త తత్వ అనుభవాన్ని పొందేందుకు గల అవకాశం అని చెప్పి అన్నాడు. అవ్యక్త తత్వ అనుభవాన్ని పొందాలంటే దేహవద్భి అవాప్యతే, దేహదారులై ఉన్నటువంటి వాళ్ళకి క్లేశ అన్నాడు. కనుక ఆ దేహం యొక్క సంబంధ బాంధవ్యం పోవాలంటే నీకు శ్వాస ఆగాలి. ఆ శ్వాస ఆగాలి. ఆ శ్వాస ఆగే విధానము యోగ సమాధి ద్వారానన్నా వస్తుంది, మరణం ద్వారానన్నా వస్తుంది. మరణం ద్వారానన్నా శ్వాసని ఆపేసుకోవచ్చు, యోగ సమాధి ద్వారానన్నా శ్వాసని ఆపేసుకోవచ్చు. ఆ శ్వాస ఆగినట్లయితే నీకు ఈ దేహ సంబంధం ఊడుతుంది. అయితే మరణం యొక్క సంబంధముగా శ్వాస ఆగటం వల్ల దేహ సంబంధం పోవటం వల్ల నువ్వు బ్రహ్మమయ్యే అవకాశం లేదు. వాడు జీవుడుగానే ఉంటాడు, మన దేహం ఇంకో దేహం ధరించే విధానంగా వస్తాడు. అది నీకు యోగము ద్వారా శ్వాస ఆగగలిగితే అప్పుడు నీకు అవ్యక్త తత్వ అనుభవాన్ని పొందే విధానం ఏర్పడుతుంది అన్నారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి అన్నాడు. అక్కడ అవ్యక్తా హి గతి దుఃఖం. గతి అంటే మార్గం, గతి గమనం, గతి అంటే మార్గం, ఆ మార్గంలో పోవటం. ఆ మార్గం ఏది? అవ్యక్త తత్వమునకు సంబంధించిన మార్గం ఏది? యోగమే, నివృత్తి మార్గమే, ఇంకొకటి లేదిక. ఒకవేళ ఉంటే చెవుల ద్వారా పోవాలి, లేదా కంటి ద్వారా పోవాలి, లేదా నోటి ద్వారా పోవాలి, త్వగేంద్రియం ద్వారా పోవాలంటే మానవునికి ఉన్న ద్వారాలు 5 ద్వారాలే. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతి అన్నాడు. కనుక మనిషి పోవాలని చెప్పినట్లయితే, ఆ యొక్క జీవుడు పోవాలని చెప్పినట్లయితే పోయేందుకు గల మార్గాలు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఈ మార్గం కాదని చెప్పినాడు ఆయన గారు. అవ్యక్తం యొక్క అవ్యక్తమ ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క తత్వాన్ని పొందేందుకు గల గతి మార్గం ఏమిటంటే ఒక్కటే, అది నివృత్తి మార్గం ఒక్కటే. ప్రవృత్తి మార్గం ద్వారా పోయి అవ్యక్త వస్తువును పొందుతా అని చెప్పనంటే అది లేదు. మళ్ళా అవ్యక్త వస్తువు అన్నప్పుడే నువ్వు ప్రవృత్తి మార్గంలో పోవటం అన్న అర్థం కుదరదు. ప్రవృత్తి మార్గంలో పోతే నీకు వ్యక్త వస్తువు గోచరిస్తుందే కానీ అవ్యక్త వస్తువు గోచరం కాదు. వ్యక్త వస్తువు అంటే దృశ్య ప్రపంచము, పంచభూతాత్మికములై ఉన్నటువంటి యొక్క వస్తువులు పొందటమే కానీ పంచభూతములకు అభౌతికమై ఉన్నటువంటి యొక్క వస్తువును పొందే అవకాశం లేదు. అందువల్ల ఇక్కడ ఆయన అవ్యక్త ఆసక్త చేతసాం అని చెప్పి అన్నాడే కానీ వ్యక్త ఆసక్త చేతసాం అని చెప్పి అనలా ఆయన గారు. అయితే ఆ మార్గం అనేటువంటిది ఎట్లా ఉంది? క్లేశ అధిక తరహా తేషాం గతి. మార్గం క్లేశము అన్నాడు. ఇది క్లేశం, మనకేమన్నా బయటికి పోవడం క్లేశమా? అటుపోవటం క్లేశం, అటుపోవటం క్లేశము, ఇటుపోవటం క్లేశమేం కాదు. అలవాటైపోయింది సునాయాసంగా, కానీ రెప్పపాటులో వెళ్ళిపోతాం, స్వాభావికం అయిపోయింది. కనుక క్లేశ అధికతరహ తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు యొక్క ప్రాప్తిని పొందేటువంటి యొక్క విషయంలో దేహదారులకు ఇబ్బందికరము అన్నాడు. దేహదారులై ఉన్నటువంటి వారు బ్రహ్మతత్వానుభవాన్ని పొందే అవకాశము లేదు. నువ్వు ఒకవేళ సాకారమై ఉన్నటువంటి యొక్క వస్తువు ప్రాప్తిని పొందటం అంటే నీకు దేహధారణే కావాలి.
బయట ఉన్నటువంటి దేవతా సంబంధ మూర్తులను అర్చించాలన్నా, ఆరాధించాలన్నా, వారి కృపను పొందాలని చెప్పనన్నా దేహదారులయ్యే ఉండాలి. కానీ నిజ భగవంతుడు, నిజమైనటువంటి యొక్క సకల దేవతలకు మూలమై ఉన్నటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రాప్తిని పొందేటువంటి యొక్క విషయంలో మాత్రం అది క్లేశ అధికతర. ఎందుకల్లని చెప్పనంటే దేహదారుడవై ఉన్నావు కాబట్టి నీకు ఆ యొక్క దేహధారణ పోగలిగితే నువ్వు ఆ తత్వాన్ని పొందగలుగుతావు. ఋషులందరూ కూడా యోగ సమాధి ద్వారా ఆ దేహ సంబంధాన్ని వదిలే పొందారు. రమణుడు కావచ్చు, లక్ష్మణారులు కావచ్చు, వేమనయోగి కావచ్చు, బ్రహ్మంగారు కావచ్చు, అందరూ కూడా దేహము యొక్క సంబంధ బాంధవ్యాన్ని వదిలిన తర్వాతనే వాళ్ళు పొందగలిగారే తప్ప దేహము యొక్క సంబంధంతో పొందబడుతుంది చెప్పినటువంటి మాట ఎక్కడ వాడబడింది లేదు. ఇప్పుడు సంచారంలో ఉన్నాడు, సంచారం మానుకుంటాడు, స్వప్న సంచారం చేస్తాడు, ఆ సంచారం మానుకుంటాడు, అక్కడ ఉంటాడు, ఆడుంటాడు, మళ్ళా కావాలనిపిస్తే మళ్ళీ సంచారానికి వస్తాడు, మళ్ళీ స్వప్న సంచారంలోకి వస్తాడు, తిరిగి మరలా పరివారాన్ని దగ్గర పెట్టుకుని రాజులాగా ఈ సంచారంకి వస్తూ ఉంటాడు. కానీ ఇది మాత్రం నిలిచి ఉన్నటువంటి యొక్క పర్మనెంటు స్థలం వాడిది, జీవునిది అన్నమాట. పర్మనెంటు స్థలం జీవునిది అగ్ని స్థానం అయితే పర్మనెంటు స్థలం ఈశ్వరునిది ఘ్రాణ స్థలం, మహాకారణం ఘ్రాణ స్థలం. కాబట్టి లోకమంతా కూడా పర్మనెంట్గా ఈ స్థలం చేసుకున్నది, సంచారార్థముగా ఈ స్థలము చేసుకుని లోకమంతా సంచారం చేస్తున్నది. ఒక్క యోగి మాత్రమే, మహనీయుడు మాత్రమే ఈ స్థానంలోకి వచ్చి కూర్చుంటున్నాడు. ఈ స్థానం వదిలి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. అనగా మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య అంతరింపజేసుకుని శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మాకార వృత్తిని ఏర్పాటు చేసుకుని ఈశ్వరుడుగా ఉంటున్నాడు. అటు ఈశ్వరుడుగా ఉన్నటువంటి యొక్క తాను అవలీలగా సునాయాసముగా బ్రహ్మమును అనుసంధానం చేస్తూ ఉన్నాడు. అవలీలగా సునాయాసముగా బ్రహ్మమును అనుసంధానము చేస్తూ ఉన్నాడు. ఎందువల్ల అని చెప్పనంటే ఆ జీవుని యొక్క సంబంధ మలినత్వాన్ని పోగొట్టుకోవడం కారణముగా ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష, సమస్త కిల్బిషములను కడిగి వేసుకున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః. తనలో అనాదిగా ఉన్న కల్మషములను హంస ధ్యానము ద్వారా, సోహము యొక్క ధ్యానము ద్వారా మలిన సాత్విక అవిద్యను అంతరింపజేసుకోవటం చేత, జీవత్వం లేకపోవటం చేత, ఈశ్వరత్వం ఆవిర్భావం కావటం చేత ఈశ్వరులై ఉన్నటువంటి వారు బ్రహ్మతత్వ అవలోకనం సులభముగా చేయగలుగుతారు. జీవత్వం కలిగి ఉన్నటువంటి యొక్క వీడు చాలా కష్టపడతాడు. వీడికి వల్ల కాదు, ఒక ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే బ్రహ్మావలోకనం సులభముగా ఉంటుంది. అందువల్ల ఈశ్వర స్థలములో ఉండి బ్రహ్మావలోకనం చేసేటువంటి ఏ మహాత్ములైతే బ్రహ్మవేత్తలైతే ఉన్నారో అలాంటి వారు ఆ ఈశ్వరత్వములో ఉండి యోగ సమాధి సంబంధ అనుభవాన్ని పొంది ఆ వాక్యాలు చెప్పారు కాబట్టి దానిని ఈశ్వరవాణి అన్నాం. కనుక లోకంలో సాధారణంగా వేదం ఈశ్వరవాణి అంటే ఇంకో అర్థాలు వస్తాయి వీళ్ళకి. ఈశ్వరుడు చెప్పాడేమో, ఆయన వచ్చేమన్నా లోకంలో ఆ మాట వినబడగానే ఏమవుతుంది అర్థము, ఈశ్వరుడు చెప్పాడేమో, మనిషి చెప్పింది కాదేమనుకుంటారు. చెప్పింది మనిషే, వాడు జీవుడు ఉండి చెప్పలా, ఈశ్వరుడై చెప్పాడు. కాబట్టి ఈశ్వరవాణి వేదమనగా అపౌరుషేయము అనే మాట వింటూ ఉన్నాం, వేదం ఈశ్వరవాణి అనే మాట వింటూ ఉన్నాం. అనగా సామాన్య మానవులు చెప్పింది కాదయ్యా అనే మాట అపౌరుషేయం అని చెప్పనంటే అది ఈశ్వరుడే దానిని బోధించాడు. ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము అన్నారు. కరెక్ట్ అయిన మాటలు అన్నీ కూడా అర్థం చేసుకోవటంలో అన్ని అర్థాలుగా పోతున్నాం అన్నమాట. అందుచేత మహాత్ములై ఉన్నటువంటి వారు పర్మనెంట్గా ఉన్నటువంటి జీవస్థలాన్ని అంతమొందించి మహాకారణము ద్వారా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని పొంది ఈశ్వర స్వరూపులై
ఆ ఈశ్వర నాలుగవదగు తురియ యోగ సమాధి యొక్క మార్గంలో పయనించి అవలేలాగా బ్రహ్మానుభవమును పొందేటువంటి యొక్క స్థాయిలో ఉన్నటువంటి తత్వవేత్తల ద్వారా మనకి వాక్యములు అనేటువంటివి వచ్చాయి కాబట్టి వాటిని ఈశ్వర వాణి, 4వ స్థలము కూటస్థుడు ఈశ్వర స్వరూపుడు, ఈశ్వరుడై అనుభవాన్ని పొంది ఆ అనుభవాన్ని శాస్త్రముగా అందించారు కాబట్టి అది ఈశ్వరుడు చెప్పిందే. ఋషివాణి అనేటువంటి ఒక చోట సాక్షాత్ ఈశ్వరుడు చెప్పిందే, వాడు జీవుడై చెప్పలా, ఈశ్వరుడే చెప్పాడు. 4వ స్థానములో ఉండి 4వ స్థానములో అనుభవించి ఆ తత్వాన్ని అతను చెప్పిన మాటలే ఈ వాణి కాబట్టి అది ఈశ్వరవాణి అని చెప్పిన అన్నాం. కానీ ఈశ్వరుడు అంటే ఏదో అక్కడెక్కడో ఉంటాడు, ఆయన ఏదో మనకు వచ్చేసేసి మన దగ్గరికి వచ్చి చెప్పాడు అనేటువంటి మాట కాదు. ఈ యొక్క మహర్షే ఈశ్వర స్వరూపుడు. 6 తత్వములకు అవ్వలయున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. శివుడు గురు రూపమున వచ్చి, శివుడే గురు రూపమున అంటే ఏమర్థమైంది ఇక్కడ? ఏ యొక్క మాయ ఉపాధి కలిగి విశ్వవ్యాపకుడే సమస్త విశ్వ నియంతయై సమస్త విశ్వ అధ్యక్షుడై మయాధ్యక్షం ప్రకృతి సూయతే సచరాచరం. అలాగా మరి మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు అంతటా వ్యాప్తమై ఉండగా అట్టి వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడే నీలో 4వ స్థానంలో నిలిచి ఉన్నాడు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీయందు ప్రత్యేగాత్మగా ఉన్నట్లుగా మాయ ఉపాధి కలిగి సర్వవ్యాపకుడై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నీలో మహాకారణమునందు ఈశ్వర స్వరూపుడు నిలిచి ఉన్నాడు. మనం అక్కడ దాకా పోయే ప్రయత్నం చేయటంలా జీవస్థలాల్లోనే నివసించే విధానంగా చేస్తున్నామే కానీ అక్కడికి పోయే ప్రయత్నం చేయటం లేదు. అక్కడికి పోతే ఈశ్వరత్వం ఉన్నది, ఈశ్వరత్వంలో పోతే బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. అక్కడ ఉన్నది ఈశ్వరత్వము, ఈశ్వరత్వంలోకి పోతే బ్రహ్మత్వం సిద్ధిస్తుంది అనేటువంటి యొక్క అంశం నీకు గురువు చెప్పాల్సిందే. నీకుగా తెలియదు ఆ ముడి, దానిని ఇప్పి గురువు చెప్పాల్సిందే. అందుచేత అయం ఆత్మ బ్రహ్మ. ఏమమ్మగారు ఎట్లా ఉందో అర్థమవుతుంది కదా? అదొకటే మాట ఏమిటంటే, మనం మన జీవితంలో ఎన్ని చేసినా అవన్నీ కూడా పుణ్య సంబంధ క్రతువులు ఆచరించటం తప్పు లేదు, చేయొచ్చు. కానీ జీవితంలో తత్వశాస్త్రాన్ని మాత్రం ప్రధానముగా అనుష్ఠించాల్సి ఉంటుంది. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఎన్ని క్రతువులు చేసినా ఎన్ని పురాణములు అధ్యయనం చేసినప్పటికీ కూడా వచ్చేటువంటి యొక్క నీ పుణ్య ప్రభావంతో ఉత్తమ లోకాలకు పోయి నువ్వు దివ్య భోగాలు పొందేటువంటి యొక్క విధానమే నీకు లభ్యమవుతుంది. పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మెడబట్టి గంటి బయటికి పారేస్తారు. ఎవరైతే జీవితంలో నేను చెప్పేటువంటి యొక్క తాత్విక అంశములను అధ్యయనం చేసి నేను చెప్పేటువంటి యొక్క యోగ మార్గంలో పయనిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే నా స్వరూపలే అబుతారు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. కనుక సర్వోత్తమమై సర్వోన్నతమై ఉన్నటువంటిది సమస్త ఋషులు యోగులు అధ్యయనం చేసి అనుష్ఠించి ఉన్నటువంటి యొక్క మార్గం. ఈ మార్గం ఎవరైతే ఈ మార్గములో యోగ మార్గములో ఉండి ఒకవేళ బ్రహ్మైక్య అనుభవాన్ని పొందకుండా మధ్యలో ఒకవేళ దేహం సాలించినా అలాంటి వారికి తిరిగి మరలా నేను మానవ దేహానినే ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయతే అని చెప్పన్నాడే కానీ పుణ్యభ్రష్ట అభిజాయతే చెప్పి అనలేదు. పుణ్యభ్రష్ట అభిజాయతే, వ్రత భ్రష్ట అభిజాయతే, పూజ భ్రష్ట అభిజాయతే. యోగం నా మార్గము అన్నాడు. నేను యోగీశ్వరుణ్ణి. ఎత్ర యోగీశ్వర కృష్ణ
తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కావయ్యా అన్నాడు. నువ్వు యోగివి కమ్మన్నాడు, నువ్వు భక్తుడు కమ్మని చెప్పి అనలేదు, ఇంకొకటి కమ్మని చెప్పి అనలేదు, నువ్వు యోగివి కమ్మన్నాడు. తస్మాత్ యోగి భవార్జున, యోగివి కమ్ము. అట్లా యోగి అయి ఉన్నటువంటి వాడు, తత్వచింతన చేసేటువంటి వాడు, యోగ మార్గంలో పయనించేటువంటి వాడు, ఒకవేళ తత్వానుభవాన్ని పొందకుండా మధ్యలో ప్రారంభం అయిపోయి దేహం సాధిస్తే వాళ్ళ విషయంలో మాత్రం నేను జాగ్రత్త వహించి, ఇది నా చట్టం కాబట్టి, ఇది నా ప్రభుత్వం కాబట్టి అలాంటి వాళ్లకు తిరిగి మరలా మానవ దేహాన్ని తప్పనిసరిగా ఇస్తాను అన్నాడు. అందుచేత మనం ఎక్కువ శాతం, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మానవ దేహం వచ్చింది గొప్ప విషయం, ఈశ్వర కృప. తత్వశాస్త్రం యొక్క పట్ల జిజ్ఞాస కలిగింది, అది చాలా అదృష్టం. ఆ యొక్క జిజ్ఞాసం యొక్క సంబంధ విధానంలో ఎక్కడో పడ్డామనుకో, ఏదో బోధించేవాళ్ళు, ఏదో మార్గంలో పడిపోయేవాళ్ళు. నా మాట ఏంటంటే, మనలో తత్వ జిజ్ఞాస కలగటము చాలా అదృష్టం. అయితే ఆ తత్వ జిజ్ఞాసకు సంబంధించిన విషయంలో అట్లా కాకుండా లక్ష్మణారుల యొక్క స్వరాజ్యంలో పడటం ఉన్నదే, అది ఇంకా చాలా పుణ్య. ఈనాడు లోకంలో చాలామంది అపమార్గంలో తీసుకుపోతూ ఉన్నారు. సరైనటువంటి యొక్క మార్గం లేకుండా కేవలం వాళ్ళ మబ్బి పెట్టి ఎంతిస్తావా అంతిస్తావా ఇంతు అనేటువంటి విధానముగా లాకపోయే సిద్ధాంతాలు కాకుండా సరైనటువంటి యొక్క తత్వ మార్గంలో పయనింపజేసేటువంటి మార్గంలో పడ్డాం. కాబట్టి నా సలహా, తత్వశాస్త్రాన్ని బాగా మననం చేయాలి, బాగా శ్రవణం చేయాలి. అప్పుడే మన వ్యక్తిత్వంలో చక్కటి అవగాహన ఏర్పడుతుంది, సాధనలో పటుత్వం ఏర్పడుతుంది, తత్వ అనుభూతి పొంది ధరించే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పనంటూ ఈ పూటకి స్వస్తి.